ఎంఏ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఎలెక్ట్ తిరుపతిలోని శ్వేత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఏఆర్ రెడ్డి గారు వైకుంఠ ఏకాదశి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలోని ప్రజలందరూ సంక్రాంతి సంబరాలు అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ఏఆర్ రెడ్డి గారు ప్రకటించారు. 5-6 दिन से पीला कलर आता है, वो कैंडी ज़्यादा है तो फिर आओ జాయింట్ పెయిన్ మార్నింగ్ డాన్స్ కలతో వచ్చింది, స్కూల్ నుంచి కాల్ చేశారు. కాసేపు ఉంటుంది, కాసేపు కనిపించదు, రెడ్డిష్గా అయిపోయింది, తగ్గిపోయింది. కాల్ చేసి చెప్తారు. మార్నింగ్ అంతా కూడా బాగానే ఉన్నారు, సడన్గా వచ్చేసింది. ర్యాష్ మాత్రం 2 days తగ్గించుకుంటున్నాను. ఏమన్నా బయట ఫుడ్ అంటే ఏమైనా తిన్నా ఎక్కడ పార్టీ ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగాడు ఫీవర్ కానీ ఏం లేదు. అందరికి కూడా నమస్కారాలు. మీకు అందరికి కూడా ఏకాదశి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకు నేను ఇప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా మీతో మాట్లాడాల్సి వస్తుందంటే, నిన్నే మీరు చదివి ఉంటారు, చూసుంటారు. ఒక ప్రాణం విలువ అనేది మనం లెక్క కట్టలేనంతది. అలాంటిది కేవలం భక్తి కోసంగా పోయి మనం ప్రాణాలు పోగొట్టుకోవడం అనే దాన్ని మూఢభక్తి అంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి, దీనికి గవర్నమెంట్ కానీ దేవస్థానం వాళ్ళు కూడా సహకరించి కొంచెం జాగ్రత్తలు తీసుకొని ప్రజల ప్రాణాలని భక్తితోటే ముక్తి ఉండాలి. కానీ ఇలా మనం ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణాలను పోగొట్టుకొని ఇలా ఇంటికి, పిల్లలకి, బంధువులకి దూరం అయ్యి తీరని బాధను కలిగించకూడదు అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మీకు మరొకసారి ఏకాదశి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మూఢభక్తిని వదిలి భక్తి భావంతో మంచిగా నడుచుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలను ప్రాణాలు కాపాడాలని ఆశిస్తున్నాను.